టీమిండియా ఆసియా కప్ 2025 ఫైనల్ చేరుకుంది. ఈ మాట వినగానే అదేంటి, ఆసియా కప్ మొదలైంది 2 రోజుల క్రితం అండ్ ఇండియా ఆడింది ఒక్క మ్యాచే కదా, అప్పుడే ఫైనల్లో ఎలా చేరుకుంది అనే డౌట్ వచ్చిందా? అయితే సారీ, ఇది క్రికెట్ ఆసియా కప్ కాదు, హాకీ ఆసియా కప్ 2025. ఈ టోర్నీలో భారత మహిళల హాకీ టీం డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్తో జరిగిన క్వాలిఫైర్ మ్యాచ్ని 1-1తో డ్రాగా ముగించుకుంది. అయితే ఇంకోవైపు కొరియాని 1-0 తేడాతో చైనా ఓడించడంతో చైనా నేరుగా ఫైనల్ చేరుకుంది. అలాగే ఇండియా కూడా మెరుగైన పాయింట్స్ ఉండడంతో ఫైనల్ చేరుకుంది. ఇక ఈరోజు ఆదివారం జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం చైనీస్ ఉమెన్స్ హాకీ టీంతో తలపడబోతోంది. అయితే ఈ టోర్నీని హోస్ట్ చేస్తున్న చైనా ఆల్రెడీ సూపర్ 4లో 9 పాయింట్లతో టాప్లో ఉండగా జస్ట్ 4 పాయింట్లతో అతి కష్టం మీద ఫైనల్ చేరింది భారత్. మరి అలాంటి చైనాని ఇండియన్ ఉమెన్స్ టీం ఓడించగలదా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీం 2026లో బెల్జియంలో జరగబోయే హాకీ ఉమెన్స్ వరల్డ్ కప్కి క్వాలిఫై అవుతుంది. మరి ఈ మ్యాచ్లో మన మహిళల జట్టు అద్భుతంగా ఆడి చైనాని ఓడించాలని కోరుకుందాం. ఏమంటారు? Thank you.